చూసారా, దీనుల ప్రార్థన ఆలకించి ఆ పరమాత్ముడు సృష్టికర్త లోక జ్ఞానాన్ని మించినటువంటి ఆశ్చర్యకారం చేసి మొట్టమొదటిగా నా ఆత్మను బాగు చేశారు, ఆత్మీయతను బాగు చేశారు. తర్వాత శారీరకంగా నా భార్యను స్వస్థపరిచి చక్కటి గర్భఫలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత మా ఆర్థిక పరిస్థితులను కూడా దేవుడు చాలా చక్కగా సెటిల్ చేసేసారు. మీకు గుర్తుండే ఉంటుంది, నేను చెప్పాను కదా ఇంతకుముందే, ప్రభా నీవు నాకు బిడ్డనిస్తే నీ సేవ చేస్తాను అని మొక్కుబడి చేసినట్టుగా. అలాగే క్రిపుల్గా పుడతాడు బిడ్డ అని వైద్యశాస్త్రం బలముగా చెప్పినప్పుడు పెర్ఫెక్ట్ బేబీ నువ్వు నాకు ఇస్తే నువ్వు నన్ను సేవలోని పిలుస్తున్నట్టు నేను భావిస్తానని అలా మొక్కుబడి చేశాను. అలాంటి మొక్కుబడి రుజువులు బైబిల్లో ఉన్నాయి. గిద్యోను ద్వారా అలాంటి మొక్కుబడి విధానాలు ఉన్నాయి. అలాగే రెండూ జరిగాయి. ఈ రెండూ జరిగిన దానిని బట్టి నేను మరి ప్రభువుని సేవించాలి కదా. ఇప్పుడు నేను ప్రభువుని సేవించే పనిలోనే ఉన్నాను. దైవజనునిగా, కాపరిగా దేవుని సేవ సంతోషంగా చేసుకుపోతున్నాను. అసలు ఈ సేవలోనికి నేను ఎలా రావటం జరిగింది అనేది కూడా క్లుప్తంగా మీకు చెప్పక తప్పదు. ఈ అయోమయ భయంకరమైన కష్ట సమయంలో చేయి పట్టుకుని నడిపించినవాడు, చింతలన్నీ తీర్చినవాడు, భయపడకొద్దని చెప్పేవాడు, కష్టం నుంచి విడిపించేవాడు ప్రభు ఒక్కడేనని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి కేవలము ముద్రించబడిన ఆధ్యాత్మిక చింతనలు తీసుకెళ్లే మాటలు కాదు, జీవంతో ఉన్నటువంటి లేఖనాలు. ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలు ఆత్మలోనికి వెళ్ళిపోతాయి. అలాగనే ఆ మాటలు నేను నిజమని నమ్మాను, సత్యమని నమ్మాను, దేవుడు అబద్ధములు ఆడాడని నమ్మాను. అలాగనే దేవుడు కార్యం చేసి నా చేతిలో చక్కటి మగబిడ్డను రెండవసారి ఇవ్వటం జరిగింది. మరి నేను ప్రభు సేవలోకి రావాలి కదా, విదేశాల నుంచి తిరిగి వచ్చేయాలి కదా. ఎందుకు నేను వచ్చేసానా, వెంటనే సేవలోకి వచ్చానా, వెంటనే ప్రభు గురించి చెప్పడం ప్రకటించానంటే లేదని చెప్పాలి. ఎందుకంటే కేవలము ఈ బిడ్డ పుట్టే వ్యవహారం ఒకటే కాదు, ఆ దినాలకి ఆ సమయాలకి మా ఆర్థిక పరిస్థితి కూడా చాలా అల్లకల్లోలంగా ఉంది. ఉండటానికి రైస్ మిల్లు, మా గ్రామానికి పెద్ద మిల్లు అని దానికి పేరు. 10-12 మంది పార్ట్నర్స్, అందులో ఎక్కువ మంది బంధువులే. కానీ వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చేసాయి, చాలా నష్టాలు వచ్చేసాయి. ఇక ఎలా వ్యాపారం నడపాలో తెలియక మిల్లు మూసేశారు. అప్పులన్నీ ఎక్కువైపోయాయి. ఇటు బ్యాంక్ అప్పులు ఎక్కువైపోయాయి, అటులో ప్రైవేట్ అప్పులు కూడా ఎక్కువైపోయాయి. ఏం చేయనటువంటి తోచని పరిస్థితి. అయోమయ పరిస్థితుల్లో మా పెద్దల ఆరోగ్యాలు కూడా పాడైపోయాయి, బెంగల్లోకి వెళ్ళిపోయారు. అనారోగ్యం పాలై బెంగతో చాలామంది ఆయుష్కాలం అయిపోయినట్టుగానే చనిపోయారు. మరి నేను సేవలోకి రావాలి, ఇక్కడ ఏం ఆస్తి ఉంటుందో తెలియదు, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, విదేశాల్లో ఉద్యోగం ఆఫరు, అక్కడే సేవ చేయొచ్చు కదా అని అనుకుంటూ కాస్త ఇబ్బందికరమైన అక్కడైనా సేవ చేయొచ్చు కదా అనుకుంటూనే నేను మళ్ళీ విదేశాలు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్యుమెంటేషన్, ఇమిగ్రేషన్ దగ్గర అనుకోని అవంతరాలు ఎదురయ్యాయి. 8 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్న, ఆ దేశంలో ఉన్న అనుకోని ఊహించినటువంటి చిన్న అభ్యంతరాలు ఇమిగ్రేషన్లో రావటం వల్ల అలా ఎదురు చూస్తూ మళ్ళీ ప్రభు దగ్గర ప్రార్థించాను నేను. ఎందుకంటే ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి, నా ప్రార్థన ఆలకించి చక్కటి బిడ్డనిచ్చావు, నా ఆర్థిక పరిస్థితి అలా అనుభవంగా ఉన్నప్పుడు ఇక్కడ నుండి నీ సేవ చేస్తాను, ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ప్రాబ్లంను కొంచెం సరిచేయి ప్రభు అని నేను అడిగినప్పుడు ఆయన ఈ మాటలు మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ప్రార్థనలో. బిడ్డ పుట్టాడు అన్నప్పుడు ఏం చెప్పాను నేను, బిడ్డ అవయవలోపంతో పుడతాడన్నప్పుడు నేనేమనుకున్నాను, మొక్కుబడి అనుకోండి అన్నాను. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, అది ప్రభు ప్రశ్నిస్తున్నట్టుగా నాకు అనిపించింది. దేవుడే నన్ను అడుగుతున్నట్టుగా అనిపించింది. దేవుడే నన్ను ప్రేమతో ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. బాధ అయింది, దుఃఖమైంది. మాట తప్పాను అనే మనసులో క్లేశము నాకు చాలా విచారంగా వచ్చింది. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను దేవునికి మాట ఇచ్చాను, అలా ఉండాలి కదా. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి నన్ను తీసుకొచ్చాడు, ఎలాంటి ప్రతికూలతల నుంచి ఎలాంటి అనుకూలతగా దేవుడు ఆశ్చర్యకరంగా ఆరోగ్యకరమైన బిడ్డ నాకు ఇచ్చాడు, కనీసం కృతజ్ఞతతో నేను ఉండాలి కదా అంటూ విదేశాల నుంచి వెంటనే అంత సెటప్ క్లోజ్ చేసుకుని ఇంటికి వచ్చేసేయడం జరిగింది. ఆ సమయానికి భయంకరమైన ఆర్థిక పరిస్థితులు, ఎటు పోవాలో తెలియదు, ఎలా ప్రారంభించాలో తెలియదు. అదే సమయంలో ఒక వ్యక్తికి
అతడు ప్రభువుని అంగీకరించిన వ్యక్తి కాదు, కానీ రైస్ మిల్లోనే ఒక వర్కరు. ఒక సందర్భంలో నేను రైస్ మిల్కి వచ్చినప్పుడు, మూతబడిన రైస్ మిల్కి వచ్చినప్పుడు దీన్ని ఎలా సేల్ చేయాలి, ఎలా చక్కబెట్టాలని పార్ట్నర్స్ అందరూ మీటింగ్ వేసుకున్నప్పుడు మా నాన్నగారు వాటా మాకు వచ్చింది కనుక ఆ వాటా నిమిత్తం మేము ఆ మీటింగ్లో కూర్చోవలసి వచ్చేది. అప్పుడు అక్కడ పనిచేసే వ్యక్తులు ఒక వ్యక్తి నా ప్రక్కకు వచ్చి అడిగాడు, అయ్యా మీకు కళల గురించి ఏమైనా తెలుసా అంటే యథాలాపంగానే చెప్పాను. కాస్త కోస్తో తెలుసు, బైబిల్లో కూడా కళల గురించి శ్రేష్టమైన మాటలు ఉన్నాయి, ఏమొచ్చింది నీ కళ అని మామూలుగానే అడిగాను, క్యాజువల్గా. అడిగేటప్పటికి ఈ మిల్లండి, గొర్రెలండి, గొర్రెల కాపరండి, మేతండి అన్నాడు. అనేటప్పుడు నాకు ఆశ్చర్యం వేసి ఆకర్షించబడి చెప్పు వివరంగా చెప్పు, ఇది నా లైన్లోనే ఉంది అని ఆయన అడగటం వెంటనే అతను చెప్పాడు. ఏమనంటే మేము మీటింగ్కి వచ్చే టైంలో ఆయన కాస్త నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్ వచ్చే రోజు నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈ రైస్ మిల్ ఏరియా అంతా కూడా శిథిలం అయిపోయింది. కాసేపటికి చూస్తుండగానే ఎవరో ఆ కాంపౌండ్ వాళ్ళ మధ్యలో భూమి అంతా దున్నేసినట్టు అయిపోయింది. కాసేపటికి నీళ్ళన్నీ లోపలికి వచ్చేసినాయి. కాసేపటికి పచ్చటి పైరు మొలుచుకుంటూ వచ్చేసింది. కళలో ఆయన అనుకుంటున్నాడట, బహుశా ఈ పార్ట్నర్స్ అందరూ కూడా పొలం పని చేసుకుంటారేమో, మిల్లు తీసేసి పొలం కింద చేసేసుకుని ఒక్కొక్కరు కొంచెం పంచుకుంటారేమో అని ఆ కళలో అనుకుంటున్నాడంట. అదే సమయానికి మిల్లు కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తూ ఉంది. కాంపౌండ్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి విశాలమైన స్థలం అంతా కూడా దున్నేయబడి ఉంది. కాసేపటికి మిల్ మెయిన్ గేట్లోంచి పెద్ద గొర్రెల మంద లోపలికి వచ్చేసింది. ఒక ప్రక్క నుంచి మేత మేయటం ప్రారంభించాయి. అలా చూస్తూ కోప్పడుతున్నాడు. కాసేపటికి మేత మేసే గొర్రెల మంద వెనకాల ఒక కాపరి, ఒక కుర్రోడు వాటిని దగ్గరుండి మేపుతున్నాడు. వెంటనే ఈ వ్యక్తి, కళ చూస్తున్న వ్యక్తి, కళలో ఆ అబ్బాయితో దెబ్బలాడుతున్నాడు. చాలా దెబ్బలాడుతుంది. ఇది మా యజమానులు వస్తున్నారు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఇది మీ ప్రాపర్టీ కాదు కదా, బయటికి తీసుకెళ్ళిపో అని కేకలేస్తున్నాడు. కళలో కేకలేస్తూ ఉంటే అబ్బాయి ఏం మాట్లాడటం లేదు. కాస్త దూరంలో ఒక పెద్ద అయినా ఆ అబ్బాయి వెనకాల నుంచి నడుస్తున్నాడు. వెంటనే ఈ కళలో ఈ వ్యక్తి అన్నారట, మీ అబ్బాయి అనుకుంటాను, నా మాట వినటం లేదు, యజమానులు వస్తున్నారు, మీటింగ్ పెట్టుకుంటున్నారు ఇక్కడ, వెంటనే గొర్రెల మందని బయటికి తీసుకెళ్ళిపోండి అని ఆయన అడుగుతుంటే ఆయన కూడా ఏం మాట్లాడటం లేదట. ఈ లోపల మీ మీటింగ్ కోసం రావటం జరిగింది. ఆయన నిద్రలోంచి బయటకు వచ్చారు. ఆశ్చర్యపోతూ తలుపులు తీశారు. మిల్లు తలుపులు తీస్తే మేము లోపలికి వచ్చాం. ఈ వివరాలన్నీ చెప్పి, ఇప్పుడేనండి 10 నిమిషాల ముందు ఇట్లా వచ్చిపోయింది, ఏమంటారు అని అడిగితే వెంటనే అన్నాను, మేము బాగుంటాం బాబు, పచ్చగా ఉంటాం, పైకి వస్తాము, దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు, పోయినవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తాడు అని చెప్పేసి నేను చక్కచక్క దేవుడిచ్చిన జ్ఞానంతో, బైబిల్లో ఉన్నటువంటి ఆ కాస్త ఆలోచన విధానంతో నేను ఆయనతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు కూడా ఒక ఆశ కలిగింది, ఈ మిల్లు అమ్ముడైపోతుంది, మిల్లు ఎవరో ఒకరు కొంటారు, కానీ ఇక్కడ దేవుని సేవ జరుగుతుందా, మిషనరీ ఎక్కడుంటారో కానీ, ఆ పాస్టర్ గారు ఎక్కడుంటారో కానీ, చక్కటి ప్రాపర్టీ, ఇమ్మీడియట్గా సేవ చేసుకోవచ్చు ఇక్కడ అని అనుకుంటూ నేను ఆలోచన చేస్తూ వెంటనే ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఎప్పటిలాగానే ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభువా, మిషనరీ ఎవరు, ఆ అధికారి ఎవరు, ఆ సంస్థ ఎవరు, కాస్త పరిచయం చేయి, వారు నా దగ్గరికన్నా లేకపోతే నన్ను వారి దగ్గరికైనా వేరే వారి ద్వారా సరే వాళ్ళు కొనిస్తే చక్కటి ప్రాపర్టీ అవుతుంది, చక్కటి మిషన్ సంస్థగా ఏర్పడుతుంది అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే దాదాపు 10-12 రోజులు అలా ప్రార్థనలో రాత్రిపూట ఒక గంట ప్రభు దగ్గర అలా ప్రార్థనలో గోజాడేవాడు. ఎందుకంటే ఇక్కడ మిల్లు ప్రాపర్టీలు అప్పులు పెరిగిపోతున్నాయి, ఇంకా డెట్స్ పెరిగిపోతే ప్రెషర్ పెరుగుతుంది, బర్డెన్ పెరుగుతుంది. భవిష్యత్తులో ఇక ఉన్న కొంచెం ప్రాపర్టీ కూడా, బయట ప్రాపర్టీలు అన్నీ కూడా అవి కూడా మాకు దక్కకుండా పోతాయి, ఆస్తులు జప్తైపోతాయి, మేమేమో వీధిలోకి వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్టుగా ఆ సంస్థ ఎవరు, ఆ వ్యక్తి ఎవరని ఇలాగని మీతో ఎంత క్యాజువల్గా చెప్తున్నాను, నిజం. అలాగనే ప్రభు దగ్గర రాత్రిపూట ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసేటప్పుడు ఒక రోజు ఏ స్వరమైతే నన్ను మొదటి రోజు సంధించిందో, ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని ఎలాగైతే అదే స్వరం నేను గుర్తుపట్టగలను. నువ్వే మిషనరీవి, నువ్వే ఆ సంస్థవి, నువ్వే అక్కడ ఉంటావు అని 3 సార్లు పలకటం ప్రారంభించింది. వెంటనే నాకు అర్థమైపోయింది. అప్పటికే నేను ప్రభువుని అంగీకరించాను, బాప్తిసం తీసుకున్నాను. తర్వాత దేవుని యొక్క అద్భుత కార్యాలు ఒకదాని తర్వాత ఒకటి చూశాను. నాకు అర్థమైపోయింది, యేసు ప్రభు లిటరల్గా నా జీవితంలో ప్రవేశించారు, ఇప్పుడు నా జీవితాన్ని చక్కబెడతాన్ని తీసుకెళ్తున్నారు అంటూ నమ్మి ప్రార్థన చేయటం ప్రారంభించాను. మరి ఇది కొనాలంటే చాలా పైసలు ఉండాలి. నేను ఒక చిన్న పార్ట్నర్ని, ఇంకా చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు, మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, వారి పైసలు ఇవ్వాలి కదా.
అని చెప్పేసి అనుకునేటప్పుడు మళ్ళీ ప్రార్థనలో అదే మాట, నా దగ్గర ఏముందని, ధనం ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, మా పరిస్థితులు ఇంత డౌన్ ట్రాడన్ అయిపోయాయి కాబట్టి అంటూ ప్రార్థన చేస్తే నేనే ఇస్తాను, నేనే ప్రొవైడ్ చేస్తానని లేఖనాల్లో నుంచి వాగ్దానాలు కొన్ని ఆయన జ్ఞాపకం చేసేవారు. అలాగే నమ్ముతూ నేను ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోయాను. నిజానికి షార్ట్కి చేసి చెప్పాలంటే ఎప్పుడు లేనిది, ఎవరు మిల్లు వైపు చూడనిది, అకస్మాత్తుగా ఒక టీం వచ్చారు. టీం వచ్చి మాకు మిల్లు లీజ్ కావాలి, లీజ్ తీసుకుంటాము అన్నటువంటి పరిస్థితి వస్తున్న సందర్భంలో నాకు ఈ మిల్లు కావాలని మా పార్ట్నర్స్కి చెప్పాను. ఎందుకంటే దేవుడు తీసుకోమంటున్నారు, ఇస్తానంటున్నారని నిజంగానే మొండిగా గుండె ధైర్యంతో ప్రభు వాక్యం మీద ఆధారపడి, స్వరం మీద ఆధారపడి ముందుకొచ్చి ఆ ఉన్న కొంచెం నా సొంత ఆస్తులను లిక్విడేట్ చేసేసి మిల్లు పార్ట్నర్స్కి అడ్వాన్సులు ఇచ్చేసి మిగిలింది ఒక 6 నెలలు ఇచ్చేస్తానని చెప్పేసి ఆ మిల్లును నా పరం చేసుకున్నా. దాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకోగానే కొద్ది రోజులకే మిల్లు మేము లీజ్ తీసుకుంటామండి అని ఒక టీం వచ్చారు. నాకు అసలు ఏం తెలియదు మిల్లు వ్యాపారం గురించి. మిల్లు వ్యాపారం చేసి ఉన్నటువంటి మా చిన్నాన్నగారు, అంకుల్ గారు ఇలా వారికి కావాలట, నువ్వు రావాలి, మాట్లాడి పెడతాం మేమని అన్నారు. అలాగని వాళ్ళు వచ్చారు. 6 సంవత్సరాలకి మాకు లీజుకి కావాలన్నారు. ఎంతైతే నేను పార్ట్నర్స్కి నేను ఇవ్వాల్సి ఉన్నానో అదే రేటు, అదే అమౌంట్ వాళ్ళు 6 సంవత్సరాలకి మేము ఇస్తాము, అడ్వాన్స్గా సగం ఇచ్చేస్తాము అని చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసేసింది. ఇంత పర్ఫెక్ట్గా, ఇంత ప్లాన్డ్గా ఇది నా కోసమే వచ్చారా వాళ్ళు? నేను ఇవ్వాల్సిందంతే వాళ్ళు ఏమో లీజ్ అమౌంట్ ఇస్తామంటున్నారు, అడ్వాన్స్గా సగం ఇచ్చేస్తామంటున్నారు. ఇదంతా దేవుని మహిమ కాబట్టి, ఇది ఎంత యేసుప్రభు కృప కాకపోతే ఇంకేంటి అనుకుంటూ వెంటనే మనసులోనే దేవుని నమస్కారం చేసుకుని ప్రభా నీ సేవ చేస్తానన్నాను, విదేశాల నుంచి తీసుకొచ్చేసావు, సేవ చేయమన్నావు, ఎక్కడ చేయాలి, ఎలా ప్రారంభించాలనుకుంటున్న పరిస్థితిలో ఇదిగో ఈ రైస్ మిల్లు నా చేతిలో పెడుతున్నావు. ఎప్పుడైతే ఆస్తులను నమ్మి రైస్ మిల్ని తీసుకున్నానో వెంటనే నువ్వు ద్వారం తెరిచావు. ఆశ్చర్యకరంగా ఆకాశవాక్యాలు తెరిచి నువ్వు ఇస్తావని వాక్యంలో ఉంది. ఆకాశవాక్యాలు అంటే ఆకాశం నుంచి డబ్బేం రాదు, కానీ ఆశ్చర్యకరంగా ఇస్తావు, అనుకున్న చోటు నుంచి రాకుండా ఇస్తావని నాకు అర్థమైంది. అలాగని మిల్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. మిల్లు వాళ్ళు లీజుకి తీసుకున్నారు. మిల్లులో మాత్రం సగ భాగం నేను ఉంచేసుకున్నా. ఎందుకంటే ఆ మిల్లు తీసుకున్న వాళ్ళు అడిగారు, మొత్తం మిల్లు అంతా మాకు కావాలి, బిజినెస్ సరిపోదు కదా అని. అంటే నేను ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి, ఇక్కడ ప్రార్థన ప్రారంభించాలి, ఇక్కడ ప్రభు ప్రేమ గురించి ప్రకటించాలి, ప్రభువులో ఉన్నటువంటి సత్యం, ఆ యథార్థత, పాపక్షమాపణ నేను చెప్పాలి, నేను పొందుకున్న అనుభవాలు ప్రజలకు చెప్పాలి, అది ఆ సమర్పణతోనే దీన్ని తీసుకున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏమైందో తెలీదు, అంగీకరించి సగభాగం వాళ్ళు తీసుకున్నారు లీజుకి, మిగిలిన సగం నాకు ఉంచేశారు. ఆ సగంలోనే నేను సేవ చేయటం ప్రారంభించాను. 1993, 94లో మిల్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. 97లో ప్రార్థన ప్రారంభించి ప్రభు యొక్క మహిమల గురించి, ప్రభు యొక్క పాప క్షమాపణ గురించి, ప్రభు ఎందుకు వచ్చారు, ఏం చేయటానికి వచ్చారు, ఏం చేశారు, ఇప్పుడు ప్రభువు నమ్ముకుంటే ఏమవుతుంది అని లేఖనాల్లో ఉన్నటువంటి మాటే మీకు ఇప్పుడు చెప్పక తప్పదు. అంతా బాగుంది, ఆర్థికంగా బాగుంది, ఏమీ లోట్లేదు. పిల్లలు మొదటి బాబు బాగున్నాడు, రెండో బాబు బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇద్దరు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు. ఉన్నతమైన చదువులు చదువుకునేలాగా ప్రభు వాళ్ళకి సహాయం చేశారు. దూర ప్రాంతాల్లో చక్కటి ఉద్యోగాలు చేసుకుంటూ ఒకళ్ళ మీద ఆధారపడక లేకుండా దేవుడు వాళ్ళను ఫలింపచేసేసాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. నిజానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం ఉంది, పాప క్షమాపణ కోసమే ప్రభు వచ్చాడని. మిగిలిన దీవెలన్నీ కూడా అందరూ ఇస్తున్నారని చెప్పుకుంటాం, కానీ ప్రభు ఎందుకు వచ్చారంటే పాప క్షమాపణ కోసం. పాప క్షమాపణ ఎవరు కోరుకుంటారు? పాపమునకు వచ్చేటటువంటి తీర్పుకు ఎవరైతే భయపడతారో వాళ్ళే క్షమాపణ కోరుకుంటారు. తీర్పు ఉంది అని నమ్మిన వారు తీర్పు నుంచి బయటపడాలనుకుంటారు. తీర్పు నుంచి బయటపడాలనుకుంటే పాపక్షమాపణ జరగాలనుకుంటారు. పాపక్షమాపణ జరగాలి అని అనుకుంటే ప్రభు అంటున్నారు, పాపను క్షమించడం నాకు అధికారం ఉంది, పాపశాపాలు తీసేయటానికి నేను శిలువ మీద మరణించాను అనే లేఖనాలు, నా జీవితంలో జరిగిన అనుభవాలు, ఆ తర్వాత ప్రభు నాకు అర్థం చేసుకున్న విషయాలను బట్టి చూస్తే అందరి పాపముల కోసం ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. మనుషుల మీద ఉన్నటువంటి పాపశాపాన్ని ఆయన కొట్టేశాడు. ఇప్పుడు అందరికీ కూడా రక్షణ సిద్ధపరిచాడు, అందరికీ పాప క్షమాపణ సిద్ధపరిచాడు. ఎవరైతే ఆయన చేసిన త్యాగాన్ని, అవును మీరు చేశారు, నేను పాపి, నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో ఆకాశమందున్న దేవుడు వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళకు మనశ్శాంతినిచ్చి తనకు పిల్లలుగా అంగీకరించి భూమి మీద బ్రతుకాలమంతా తానే తండ్రి బాధ్యతలు స్వీకరించి భూమి మీద ఆయుష్కాలం పూర్తయిన తర్వాత, చనిపోయిన తర్వాత
ఆత్మను తన సన్నిధికి చేర్చుకుంటారని లేఖనాలు ఉంది. ఆ లేఖనాలు కథలు అనుకుంటే కథలే, కానీ నా లేఖనాల్లో ఉన్నటువంటి విశేషాలు, నా జీవితంలో జరిగిన అనుభవాలు చూసుకుంటే ఎంతగానో కోరిటాయి. కనుక నరకమని ఉంది, పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధత లేకుండా దేవుడి దగ్గర వెళ్ళలేరని వాక్యంలో ఉంది. మానవుడు అసలు పరిశుద్ధత లేకుండా పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు అని లేఖనంలో ఉంది. ఇవన్నీ నమ్మి నేను ప్రభు దగ్గర సత్యం తెలుసుకుని ముందుకు వచ్చాను. ఈరోజు ఆర్థికంగా స్థిరపరిచారు. దానికన్నా ముందు శారీరకమైన అద్భుత స్వస్థత ఇచ్చి నాకు, నా భార్యకు, పుట్టిన పిల్లలకు చక్కటి భవిష్యత్ సాక్ష్యాన్ని ఇచ్చారు. అంతకన్నా ముందు నా మనసు చెడిపోయింది. నా భార్య కడుపులో రక్తదోషం ఉంది, బిడ్డ పుట్టే సమయంలో ఏదో జరుగుతుందని దాని గురించి డాక్టర్లు హడావుడి పడుతుంటే నన్ను, నా అంతరంగాన్ని, నా జీవితాన్ని, నాలో ఉన్నటువంటి పాపపు స్థితిని చూపించి మరి ఈ రోగం సంగతి ఏంటి అని అడిగినట్టు నాకు అనిపించింది. కనుక ముందు నా పాపమనే ఆత్మరోగాన్ని ఆయన తీసేశారు. ఆ తర్వాత దేవునికి నాకు కనెక్షన్ ఏర్పడింది. ఆ తర్వాత ఆయన చేయి పట్టుకుని నడిపించినట్టుగా నా భార్యను స్వస్థపరిచారు, కడుపులోని బిడ్డను కూడా ఆశ్చర్యకరంగా స్వస్థపరిచారు, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. మరి ఆర్థికపరమైన ఇబ్బంది, సేవ చేయాలి, డబ్బులుంటే సేవ చేయాలని కాదు, కానీ పిల్లలు పెద్ద చేసుకోవాలి, అప్పులన్నీ చుట్టూ నిలబడ్డాయి, ఇటు రైస్ మిల్లు ఉండదు, ప్రాపర్టీలు ఉండవు, ఊరు వదిలిపోవాలేమో అని రహస్యంగా ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకునే పరిస్థితిలో ఆర్థికంగా కూడా నన్ను బాగు చేయాలి, చేస్తేనే కదా మేము బాగుంటాం. అలాగే ఆయన ఆర్థికంగా కూడా స్థిరపరిచారు. ఏ ఊర్లో మేము పాడిపోయాం అనుకున్నాము, ఏ ఊర్లో చెడిపోయాం అనుకున్నాము, ఏ ఊర్లో చితికిపోయామని అనుకున్నాము, ఏ ఊర్లో ఇంక విడిచిపెట్టి వెళ్ళిపోతారు వీళ్ళు ఊరు అనేలాగున ఊరి ప్రజలు కూడా రహస్యంగా అనుకుంటున్నారు. అదే గ్రామంలో, అదే చోట్లో ఏ రైస్ మిల్ అయితే అయ్యో పాడైపోయారు, వీళ్ళని చెడగొట్టేసింది, వీళ్ళ ఆస్తులను పాడు చేసేసింది అంటూ ఏ ప్రజలైతే ఏ మిల్లు గురించి అయితే ఒక శాపంగా చెప్పుకున్నారో అదే రైస్ మిల్లు నా చేతుల్లో పెట్టి, అదే రైస్ మిల్లో ఒక పక్కన ప్రార్థనలు నడిపిస్తూ మరొక ఆయన వ్యాపారం చేసుకుంటే ఆయన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చేసాడు. యేసు నమ్మదగినవాడు. పాప క్షమాపణ యేసునందే ఉంది. ఆత్మకు క్షమాపణ ఇవ్వగలడు, మనసుకు శాంతిని ఇవ్వగలడు, శరీరానికి ఆరోగ్యం ఇవ్వగలడు. భూమి మీద శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, సుఖాలను కాదు వాటిని జయించే శక్తి ఇస్తారు. అవి జయించటానికి మన శక్తి సరిపోయినప్పుడు ఆయనే చేయి పట్టి నడిపిస్తారు. అలాగుని జీవితాన్ని ముగించుకున్న తర్వాత నిత్యత్వంలోనికి ఆయన అంటున్నారు, నిత్యత్వంలో కూడా నేనే తీసుకెళ్తానని. ఇది నిజంగా నమ్మదగిన మాట. నిజానికి చాలామంది లోకరీతిగా అనుకుంటుంటారు, కొలువ లేక నమ్ముకున్నారని, డబ్బులు లేక డబ్బుల కోసం నమ్ముకున్నారని, ఎవరో వచ్చారు ఏదో చెప్పేశారు నమ్మేశారని. నాకు కులం లేదా? ఉన్నతమైన కులంలో పుట్టాను, కులం సంగతి ఇప్పుడు అనవసరం, ఉన్నతమైన కులంలో పుట్టాను. పోనీ చదువు సంజయ్ లేదా? పీజీలు 2 చేశాను, విదేశాల్లో ఉద్యోగం చేసుకున్నాను. ఆదాయం లేదా? చక్కటి ఉద్యోగం విదేశాల్లో, ఆదాయం కూడా బాగానే ఉంది. మిల్ అయితే అప్పుల్లో ఉంది, కానీ విదేశాల్లోనే సెటిల్ అయిపోవచ్చు, పర్మనెంట్ రెసిడెన్స్ అక్కడ తీసుకోవచ్చు, చక్కగా బ్రతకొచ్చు. కానీ ఆర్థికంగా బాగానే ఉన్నాను, కులంలో కూడా బాగానే ఉన్నాను. పోనీ చదువు సంజయ్ లేదు, అందరూ దిగిపోయాడు అనుకోవటానికి అలాగ అనుకునే మనస్తత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఈ మాటలు నేను చెప్పాల్సి వస్తూ ఉంది. యథార్థంగా కులం లేక కాదు, అలాగే డబ్బు లేక కాదు, ఉద్యోగం లేక కాదు, చదువు లేక కాదు, అలాగే బాల్యం నుంచి ఏం తెలీదు దేవుడు అంటేనే కాదు, బాల్యం నుంచి మా ఇంట్లో అందరికన్నా నేను ఎక్కువ భక్తి చేసేవాడిని, ఆధ్యాత్మిక చింతనతో ఎక్కువ గడిపేవాడిని. పుట్టపర్తి బాబా దగ్గర ప్రియ శిష్యుడిగా ఉండాలని తప్పిస్తూ ఆయన కాళ్ళ దగ్గర దగ్గరగా కూర్చోవడానికి ఎంతగా తప్పించిపోయేవాడిని. భజన చేసేవాడిని, చేయించేవాడిని, నాయకుడు అవ్వలేదు, కానీ ఉన్నంతట్లో ఒక స్పీడ్గా నేను వెళ్ళాను. ఆ బాబా విషయంలో కావచ్చు, శివాలయాల విషయంలో కావచ్చు. అవునా కాదా విమర్శ నాకు అనవసరం. నా ఆధ్యాత్మిక జీవితంలో పాపము దేవునికి ఇష్టం లేదు, పాపము నుంచి విడుదల పొందితేనే దేవునితో కనెక్షన్ వస్తుంది అనేది లేఖనం చెప్పింది. అది నాకు దేవుడు రుజువుపరిచారు. ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగిందో ఆయనకి నాకు ఒక కనెక్షన్ ఏర్పడింది. ఎంత ధైర్యంగా నేను బ్రతకగలుగుతున్నాను. కనుక పాప క్షమాపణ అందరికీ కావాలి. ఎప్పుడైతే పాప క్షమాపణ వస్తుందో లోకంలో బ్రతకటం కాదు, చనిపోయిన తర్వాత ఉండే జీవితం, దేవుని సన్నిధిలో నిత్యత్వం అంటాం, మోక్షం అంటాం, అందులోకి మనం ప్రవేశిస్తాం. ఎందుకంటే వాక్యంలో ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూడగలరు. మరొక చోట వాక్యంలో ఉంది ఏమని? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు, దేవుని దగ్గరికి వెళ్ళలేరు. ఆ మాటలు నిజంగా నమ్మదగినవి, నమ్మాల్సిందే. కనుక ముందు ఆ విషయాలన్నీ నాకు దేవుడు క్లియర్ చేశారు, ఒక రూట్ క్లియర్ చేశారు. ఏమంటే వాక్యంలో ఉంది కదా, నేనే మార్గం, ఆయనే నాకు మార్గం చూపించారు. ఆ మార్గంలోకి వచ్చేలాగా నన్ను చేపట్టి నడిపించారు. ఆ మార్గంలో నుంచి నిత్యత్వంలోకి ఆయన నన్ను తీసుకెళ్తున్నారు. ఈ నిత్యత్వం మీకు కావాలా? ఈ క్షమాపణ మీకు కావాలా? ఈ మనశ్శాంతి మీకు కావాలా? చనిపోయిన తర్వాత ఉండే ఆ కైవల్యం, ఆ వెలుగు, నిత్యత్వంలోకి వెళ్ళాలి మీరు ఆశపడుతున్నారా? నేనే రుజువు.
నేనే రుజువు. ప్రభుని అంగీకరించండి, పాప క్షమాపణ పొందండి, మనశ్శాంతి పొందండి, ప్రభు దర్శనం పొందండి, పరలోకం చేరండి. ఆయన యందే రక్షణ, ఆయన తప్ప వేరే విషయాల్లో రక్షణ లేదు. ఈ మాటలు సాక్ష్యరూపంగా దేవుడు మీకు దీవెనకరంగా మనుషునుగాక. ఒక మాట మీకు చెప్పలేను, నాకు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు మీకు చేయకుండా ఉంటాడా? నేను అడిగాను, పొందుకున్నాను. మీరు అడగండి, మీరు పొందుకోండి. చక్కటి జీవితం మీరు ఈ భూమి జీవించగలరు. ఈ కొద్ది మాటలు, ఈ సాక్ష్యం తప్పకుండా మీకు దేవుళ్ళు ఇస్తాయని, మీ కుటుంబానికి ఒక ఆలోచన కలగజేస్తాయని, దేవుడు మిమ్మల్ని ఆకర్షించుకుంటాడని, ఎప్పుడు లేని మనశ్శాంతి, వెలుగు, సంతోషం మీ ఇంట్లోకి దేవుడు రక్షణ ద్వారా ఇస్తాడని, పాప క్షమాపణ ద్వారా ఇస్తాడని ఇవ్వాలని కోరుకుంటూ ఈ సాక్ష్యం నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.